మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి ఎలక్షన్ మొదలైంది. ఇక్కడికి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గారిని చిత్తూరు ఎమ్మెల్యేని తీసుకొచ్చారు. ఆయన వ్యక్తిత్వంలో మనకందరికీ చూసుంటాం. ఆయన ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇక్కడ అభ్యర్థిగా పంపించారు. మనమందరం కూడా గౌరవించాలి. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం నడుచుకోవాలి. ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన గెలిపించాల్సిన బాధ్యత మా మీద ఉందని కూడా తెలుసు. అలాగే ఆయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ అనేక వివాదాలు స్థానికంగా ఆయన స్థానికుడు కాదని, ఆయన మీద భూ కబ్జాలు ఉన్నాయని, ఆయన మీద చిత్తూరులో అనేక కేసులు ఉన్నాయని, చాలామందిని హింస పెట్టడానికి రకరకాలు మాట్లాడతారు. రాజకీయాల్లో వచ్చినప్పుడు రకరకాలు మాట్లాడతారు, అవి సహజమే. కానీ ఇక్కడ ఏమైందంటే సమస్య, ఇక్కడున్న జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, ఇంకా ముందున్న కార్యకర్తలు కానివ్వండి, ఆయన వ్యక్తిత్వం మంచి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం ఆలోచించి తీసుకుంటారు. కానీ ఇక్కడ వార్డు మెంబర్లో సమస్య వచ్చింది. ఇక్కడ వార్డు అధ్యక్షులు మార్చేస్తామని రావడము, ఎవరో చిత్తూరు నుంచో పుత్తూరు నుంచో నగిరి నుంచో వార్డు అధ్యక్షులు తీసుకుని పెడతాము అని చెప్పారు. దాని మీద కూడా మీటింగ్ పెట్టి భరోసా ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు మనుషులం మేము. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చూపిస్తే, పవన్ కళ్యాణ్ గారు కుక్కను చూపించినా గెలిపించుకునే బాధ్యత మనకు ఉందని మనం చెప్పాం. కాబట్టి ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి మాటకి శిరస వహించాల్సిన బాధ్యత ఉంది అందరికీ. ఈరోజు ఆయన వ్యక్తి రావడం, ఇక్కడ ఎవరి ట్రాప్లో పడ్డాడో తెలియదు కానీ ఆయన కార్యకర్తలు కొంతమంది కలవకపోవడం, ఈరోజే ఆయన అభ్యర్థి ప్రకటించిన 10 రోజుల తర్వాత ఈరోజు అర్ధగంట క్రితం ఒక మంచి పూల ఫ్లవర్ బుకే, ఒక మంచి షార్వా, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ తీసుకొని ఆయన మంచి బుకే ఎత్తుకొని మా ఇంటికి నగరాధ్యక్ష రాజారెడ్డి ఇంటి గారికి వచ్చారు. సంతోషం. ఇన్ని రోజులు ఆయనకి మా ఇల్లు అడ్రస్ దారి తెలియదేమో, ఈరోజు తెలిసినట్టుంది. ఓకే, ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వైసీపీ నాయకులు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఇక్కడ నాయకులకే ఉంది. తిరుపతిలో 297 బూతుల్లో ఎలక్షన్ చేసి దమ్ము ఇక్కడికే ఉంది. తిరుపతిలో ఎవడైనా సరే రారా చూసుకుందని చెప్పి దమ్ము ఇక్కడ ఉంది. రేపు తిరుపతిలో జనసేన జెండా ఎంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో తిరుపతి జెండా ఎగరేస్తాం, తిరుపతి జెండా గెలవాలి, తిరుపతి జనసేన అడ్డా అని చెప్పడం అంటే దానికి కారకులు మనం అందరం. ఈరోజు కొన్ని మిస్అండర్స్టాండింగ్లో కానీ సీటు ప్రకటించేశారు. మనం కలిసి పనిచేస్తాం, గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది. అలాగే అభ్యర్థి కూడా మనతో కలిసి పనిచేయాలి. మనం కలిసి పనిచేసేది కాదు కదా, ఆయన మనతో కలిసి పనిచేయాలి. ఆయన ఎవరితో కలిసి పనిచేస్తున్నాడో తెలియట్లేదు నాకు. ఎలా అయిపోయిందంటే, మనం ఏమైనా మాట్లాడితే ఇలా పేపర్లో మా మీద వార్తలు రాయిస్తారు. ఇది ఒక పేపర్, ధర్మచక్రం అంట. ఇందులో ధర్మమే లేదు, చక్రం మాత్రమే ఉంది. ఈ పేపర్ అతను రాగానే పవన్ నీడలా ఉంటూ వెన్నుపోటు అంట, పవన్ నీడలా ఉంటా వెన్నుపోటు అని చెప్పి నా మీద ఒక ఆర్టికల్ రాశారు. నేను ఏదో ఈయన మోసం చేసినట్టు, ఈ అభ్యర్థిని నేను పట్టించుకోనట్టు అని రాశారు. ఒరే సిగ్గుండా రాసే పేపర్ వాడికి. ఈ పేపర్ వాడు ఎవడో తెలియదు కానీ వాడు ఏం చేశాడంటే, ఈ పేపర్ వైసీపీ పేపరు. ఈ పేపర్ అంతా భూమన అభినయ్ గురించి, కరుణాకర్ రెడ్డి గురించి భజన రాస్తారు. మొత్తం 6 పేపర్లు, 6 పేజీల్లో ఒక పేజీ మాత్రం నా గురించి రాస్తారు. కిరణ్ రాయలు టీడీపీ నాయకులతో అమ్ముడుపోయాడు, టీడీపీ నాయకులతో ములాఖత్ అయ్యాడు, టీడీపీ నాయకులతో కలిసి అభ్యర్థి సహకరించట్లేదని. నేను వైసీపీతో కలవలా కదా, టీడీపీతో కదా కలిశాను. టీడీపీ మన పార్టీ కూటమే కదా, కూటమి మీద కదా పనిచేశాను నేను. అభ్యర్థి ఎవరితో పనిచేస్తాడు తెలుసుకోండి ఫస్ట్ మీరు. అభ్యర్థి కానీ, అభ్యర్థి తరపున ఉన్న బంధువులు కానీ, అభ్యర్థి దగ్గర ఉన్న కొంతమంది సంస్థలో ఉన్న బ్రోకర్లు కానీ వాళ్ళ ట్రాప్లో పడి దయచేసి తిరుపతిలో జనసేనలో గందరగోళం క్రియేట్ చేయకండి. ఇప్పుడే జనసేన టీడీపీలో గందరగోళం వచ్చేసింది. ఎవరు ఒకరు ఆయన క్యాండిడేట్ అంటాడు, ఒకరు క్యాండిడేట్ మారిపోయినా అంటాడు, ఒకరు ఆయన క్యాండిడేట్ కాదంటారు. చాలా అయోమయంలో ఉన్నాం. దయచేసి అందరం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు పనిచేద్దాం. ఎవరు ట్రాప్లో పడకండి. మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తాం. జనసేన జెండా తిరుపతిలో ఎగరేస్తాం. మనల్ని ఎవడు ఏం చేయాలని చూసినాడు ప్రసక్తే, భయపడే ప్రసక్తే లేదు.